జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, శ్రావణ బహుళపక్ష చవితి వచ్చేస్తోంది. ఈ శ్రావణ బహుళపక్ష చవితిని హేరంబ సంకష్టహర చతుర్థిగా మనం జరుపుకుంటూ ఉంటాము. మరి ఆ రోజుకున్నటువంటి వైశిష్ట్యం ఏంటి? మంగళవారంతో కూడి వస్తోంది కాబట్టి సంకటహర చతుర్థి, ప్రతి సంకటహర చతుర్థి మనం చెప్తూనే ఉన్నాం. మరి శ్రావణ మాసంలో వచ్చేదానికి ఏమిటి స్పెషాలిటీ, ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు ఆ రోజు మీ ద్వారా? అక్క తప్పకుండా చెప్తాను పద్మిని. శ్రావణ మాసము అనగానే ఈ సంకటహర చతుర్థి అంటే ఎవరైతే అసలు వ్రతం మొదలు పెట్టాలనుకుంటున్నారో, సంవత్సరం పాటు చెయ్యాలి కదా, ఎవరైతే మొదలు పెట్టాలనుకుంటున్నారో అది ఈ నెల మొదలు పెట్టుకోవాలన్నమాట, శ్రావణ మాసం. అయితే మనకి హేరంబ సంకటహర చతుర్థి అని అంటారు ఈ నామాన్ని. అయితే స్వామివారిని హేరంబ గణపతిగా పూజించడం ఏంటి అని అంటే, స్వామివారికి పంచముఖాలు ఉంటాయి. ఓకే, ఆయన నుంచి అంటే మీరు పంచభూతాలకి ప్రతీకగా స్వామివారు అని చెప్పి అనుకోవచ్చు. అలాగే కాశీ క్షేత్రంలో స్వామికి అంటే క్షేత్రపాలకుడు మనకి కాళభైరవుడు అనుకుంటే గనక, తర్వాత ప్రత్యేకంగా పూజించేది మళ్ళీ వినాయకుడికి అన్నమాట. హేరంబ గణపతికి పూజిస్తారు. అయితే హేరంబ గణపతిలో ఉన్న వైశిష్ట్యం ఏంటి అని అంటే, ఆయన సింహం మీద ఉంటారన్నమాట. అంటే మామూలుగా ఆయనకి వాహనం ఏంటి, ఎలుక వాహనం కదా, కానీ ఇక్కడ మాత్రం సింహం వాహనంగా ఉంటుంది. అంటే ఏంటంటే ఎలాంటి భయాలైనా సరే తొలగిపోతాయి. మనకి జనరల్ గా ఎలా ఉంటుంది, మన అబ్బాయికి ఉద్యోగం వస్తుందా లేదా, అమ్మాయికి పెళ్లి సవ్యంగా అవుతుందా, మంచి సంబంధం వస్తుందా, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటారా, ప్రతిదీ కూడా ఒక భవిష్యత్తు గురించి ఏదైనా ఆలోచిస్తే కనుక ఇది ఎలా ఉంటుందో అనేది బాగా అనుకుంటాం. మన క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది అనమాట. అదేనే కాదు, ఈ అప్పుల బాధలు ఎలా తీరుతాయో, ఎవరైనా వచ్చేస్తారా ఇంటికి, ఎవరైనా పరువు తీసేస్తారా, శత్రువులకి సంబంధించి కూడా అమ్మో మనం ఏమైనా వెళ్తుంటే అటాక్ చేస్తారా, ఈ భయాలు కూడా. భయము అనేది మనిషికి అంటే మామూలు విషయం అన్నమాట. ఇంకా ప్రాణం ఎంత మామూలుగా ఉంటుంది ప్రతి మనిషికి, భయం కూడా అలానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఫ్యూచర్ గురించి భయం అనేది లేకుండా చేస్తుంది హేరంబ గణపతిని గనక పూజిస్తే. అద్భుతం. అంటే ఏంటి, ప్రతి పని సక్సెస్ అవుతుంది అనే కదా, ప్రతి దాంట్లోనూ ఆయన తోడు ఉంటాడనే కదా అర్థం. కాబట్టి తప్పకుండా ఈ శ్రావణ మాసం సంకటహర చతుర్థి చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ అక్క. ఒకసారి మీరు చేసుకున్న తర్వాత ఆ స్వామివారి నామం తెలుసుకొని హేరంబ గణపతి అని అనుకొని, ఆ హేరంబ గణపతికి సంబంధించినవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా తలుచుకొని, నాయన మాకు ఎటువంటి ఆపద రాకుండా చూడు స్వామి, భయాలన్నీ కూడా తొలగిపోయేటట్టుగా చూడు అని చెప్పి దండం పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. అలాగే యూనివర్స్ కి సంబంధించిన ఫండమెంటల్స్ ఏంటంటే ఎలిమెంట్స్ అన్నా కదా, ఈ పంచభూతాలు. ఈ పంచభూతాలకి మనం నచ్చే విధంగా ఉండాలి అని అంటే, మనం ధర్మమైన కోరిక ఉండాలి, లేకపోతే భగవంతుడికి ఏదైనా మొక్కు తీర్చుకున్నామంటే ఆ మొక్కు తీరాలి, పూజ సవ్యంగా అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అవునక్క. కాబట్టి అవి కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయి అంటే స్వామివారి ఆధీనంలో ఉంటాయి అన్నమాట. అందుకే పంచముఖాలు అని చెప్పి. మీరు ఇక్కడ చూస్తే గనక ఇదే ముఖాల గణపతి మనము గాణగాపురంలో చూస్తాం. కల్లేశ్వర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పక్కనే స్వామివారిది ఉంటుందన్నమాట. సంకటహర చతుర్థి గురించి మనం చెప్పాలి అని అంటే, భగవంతుడు మనకి ఏం చేయాలి అనేది కూడా డిసైడ్ చేస్తాడు స్వామివారు కనుక మనం ఇది కనుక చెప్పుకుంటూ చూసుకుంటూ దండం పెట్టుకుంటూ వెళ్తే కనుక. ఎందుకు అని అంటే, మనం సంకటహర చతుర్థి గురించి చెప్తూనే ఆ సంకటహర చతుర్థి అప్పుడే మనం వెళ్ళామన్నమాట. 100 మందిని తీసుకొని గాణగాపురం. సంకటహర చతుర్థి నాడే దర్శనం అయింది. అసలు మనము డేట్ ఫిక్స్ చేసుకునేటప్పుడు చూసుకోలేదు, ఇదేంటని చూసుకోలేదు, ఏం చూసుకోలేదు, జస్ట్ డేట్ చూసుకున్నాం అంతే. ఈ డేట్కి వెళ్దాము అనుకున్నాం. అంటే ఏంటంటే మన వెనకే ఉండి నడిపిస్తాడు అనేది ఖచ్చితంగా మనం అనుకోవాలి. అలాగే సాయంత్రం అంటే ఏ టైంలో అయితే మనం పూజ చేస్తామో కరెక్ట్ అదే టైంకి మేము గుడి దగ్గర ఉన్నాం. నాకు చాలా సంతోషం అనిపించింది. కాబట్టి వినాయకుడిని పూజిస్తే ఏంటి అంటే బుద్ధి బలం వస్తుంది అని తెలుసుకోవాలి మనం. ఇక్కడ చూస్తే గనక వృద్ధి బుద్ధి అని ఉంటాయి అన్నమాట. ఆయనకి చెప్పాలి అని అంటే ఆయన భార్యలుగా చెప్తారు.
అంటే ఏంటంటే మనకి సిద్ధిస్తుంది, ఏదైనా వృద్ధి ఉంటేనే మనకి సిద్ధిస్తుంది అనేది ఒకటి. అలాగే బుద్ధి అనేది ఆయన అధీనంలోనే ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బుద్ధి బలం అనేది ఆ వినాయకుడిని పూజిస్తే మనకు వస్తుంది. అలా పిల్లలకి కూడా అలవాటు అవుతుంది ప్రతి నెల చేసుకోవడం, ప్రసాదం తినడం. అట్లాగే ప్రతిరోజు ప్రతి నెలలో సంకటన చతుర్థి చేస్తే ఒక పండగ వాతావరణం అనేది తప్పకుండా ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అద్భుతం అక్క. అయితే ఈ నెలని మొదలుకొని ఇంకా 11 నెలలు కూడా చేయాల్సి ఉంటుంది. అవును, ఇప్పుడు ఈ శ్రావణ మాసం తర్వాత మళ్ళీ ఆషాఢ మాసంతో ముగుస్తుంది. అవును, 11 months అలా కంప్లీట్ గా అవును. చేయాల్సి అవును. 12 months అయిపోతాయి కదా ఆషాఢానికి. ఆషాఢానికి 11 అవుతుంది, శ్రావణం టు శ్రావణం 12 అవుతుంది. 12 సంవత్సరం అయిపోతుంది. కదా మనకి ఇక్కడ. అవును. మనకి ఇక్కడ 11 బేస్ సంఖ్యతోగా ఆ. సంవత్సరం కాలం పాటు వ్రతం అన్నమాట. హా. ప్రతి నెల వచ్చే పౌర్ణమి తర్వాత వచ్చే వచ్చే, చవితి, హా. చవితి పంచమితో కూడిన చవితి మాత్రమే చేసుకోవాలి పూజ. హా. అంటే వ్రతం మొదలెట్టే వాళ్ళకి వీలుగా ఉంటుందని చెప్తున్నా. హా. పంచమితో కూడాలి. అలాగే తప్పకుండా గరిక అనేది సమర్పించాలి స్వామికి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈసారి మనము ప్రత్యేకంగా నైవేద్యం గురించి కూడా చెప్తాం. ఈసారి ఎటువంటి పరిస్థితుల్లోనూ మోదకాలు నైవేద్యంగా పెట్టండి. మీరు 5 చేయండి, 11 చేయండి, మీ ఇష్టం. 21 అయితే యాక్చువల్ గా వినాయకుడికి ఏం పెట్టినా 21 అనేది చాలా ఇంపార్టెంట్. 3 నెంబర్తో చాలా దగ్గర సంబంధం ఉంది వినాయకుడికి అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ 21 గరికలు కూడా 21 సమర్పించడం. అలాగే మీరు చేస్తే గనక ఏమైనా ఉండ్రాళ్ళు పోయడం మాకు అలవాటు అండి అని అనుకుంటే 21 చేయడం, మోదకాలు 21 చేయడం అనేది చాలా జాగ్రత్తగా స్వామివారికి దగ్గరుండి చేసుకోవడం అనేది మన ఇష్టం అనమాట. రైట్, తప్పకుండా చేసుకోవచ్చు. అయితే ఇది సాయంత్రం పూట ఖచ్చితంగా చంద్రోదయ సమయానికి చవితి ఉండేలా చూసుకుని చేసుకోవాలి, అంతే కదా? అవును. సో సాయంత్రం నైవేద్యాలు పెట్టడం అదే చెయ్యాలి. అవును. ఈ ఉపవాసాలు ఇవన్నీ పక్కన పెట్టేసి, వ్రతం అంతా పక్కన పెట్టేసి, ఇప్పుడు మీరు చెప్పబోయే స్విచ్ వర్డ్ అనుకోవచ్చు. ఎందుకంటే స్వామివారు ఒక బాలుల్లాగా మనం కన్సిడర్ చేస్తాం, చిన్న పిల్లవాడిలా కన్సిడర్ చేస్తాం కాబట్టి ఉండ్రాళ్ళు పోయాలనుకుంటున్నాం, ప్రత్యేకంగా ఆ రోజు చేయాలనుకుంటున్న వాళ్ళు చేయొచ్చా? తప్పకుండా చేయొచ్చు. ఇప్పుడు స్వామి చూడు, ఒక్కొక్కసారి మీరు ఏదైనా చెయ్యాలి అన్న సంకల్పం వచ్చింది అంటే అది స్వామివారి అనుగ్రహంతోనే జనించింది అని ఖచ్చితంగా మీరు అనుకోవాలి. ఎందుకంటే గనక ఈసారి నేను కూడా మొదలు పెడదాము. 11 నెలలు. 11 బ్యూటిఫుల్. వ్రతం మొదలెట్టి ఈ 12 నెలలు చేసుకుందామని నేను అనుకున్నాను. అసలు హేరమ్మ గణపతి అని మనం అని తెలీదు, పంచముఖాలు అని తెలీదు. స్వామివారు తెల్లటి వర్ణంతో ఉంటారు, శ్వేత వర్ణంతో ఉంటారు. మొన్న మా చెల్లెలు వాళ్ళు వచ్చారనమాట. వచ్చినప్పుడు మా మామయ్య గారు ఉన్నారు కదా, ఆయన ఎప్పటి నుంచో మాకు ఒక క్యాలెండర్ ఇవ్వాలని ఆయన కోరికట. తీసి చూడండి అని అంటే తెల్లగా ఉన్నాడు వినాయకుడు. చూడు, అసలు చేద్దాము అని అనుకున్నాం అంతే. అనుకున్న 2 రోజులకి నేను ఈ రూపంలో ఉన్నాను ఈ నెల అని చెప్పి మా ఇంటికి వచ్చారు చూడు. అవునా కాదా? అంటే ఏంటంటే తొందరగా లక్ష్మీ అమ్మవారి తర్వాత చాలా తొందరగా మనకి వెంటనే పని అయ్యేలా చూసేది వినాయకుడు. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ నా జీవితంలో నేను చూసింది, ఏదైనా మిస్టేక్ చేస్తే వెంటనే కరెక్ట్ చేస్తారు. మనకే స్ఫురణకు వస్తుంది, లేదు ఇలా చేయాలి అని చెప్పి. అండ్ ఇంకోటి ఏంటంటే శ్రీపాద శ్రీవల్లభులు ని చూసినట్టే అనిపిస్తుంది వినాయకుడిని చూస్తున్నా. ఇద్దరికి అభేదం. అద్భుతం అక్క. సో ఖచ్చితంగా ఒకవేళ ఉపవాస దీక్ష ఉండి చేయాలి అనుకునే వాళ్ళు ఉపవాసంతో చక్కగా ఉండి సాయంత్రం మాటలు స్వామివారిని పూజించుకుని చేయొచ్చు. కాని పక్షంలో అలా స్వామివారికి నైవేద్యాలు సమర్పించవచ్చు. మరి ఏం స్విచ్ వర్డ్ ఆ రోజు ఖచ్చితంగా చదువుకోవచ్చు అంటే ఏం చెప్తారు? నేను చూస్తే మీకు అసలు యాక్చువల్ గా మంత్రం ఉంటుంది అనమాట హేరంబ గణపతిది. మీకు ఎవరికైనా మంత్రం చేసుకోవాలి అనిపిస్తే మంత్రం చేసుకోండి, లేదు అంటే కనుక స్విచ్ వర్డ్ మీ ఇష్టం. 2 చెప్తారా? 2 చెప్తా. చెప్పండి. ఈసారి పద్మిని మనము మంత్రం కూడా చెప్దాము స్వామివారిది, అలాగే స్విచ్ వర్డ్ కూడా చెప్దాం ప్రతి నెల. బ్యూటిఫుల్, తప్పకుండా. ఇప్పుడు చెప్పే మంత్రాన్ని చూడు ఎంత బాగుందో. ఓం నమో హేరంబ మదమోహిత మమ సంకటాన్ నివారయ స్వాహ. ఆ నామంతోటే ఉంది, ఇంకొకసారి చెప్పండి అక్క. ఓం నమో హేరంబ మదమోహిత మమ సంకటాన్ నివారయ స్వాహ. బ్యూటిఫుల్. మీరు చెప్పినట్టుగానే ఫ్యూచర్ లో వచ్చే సంకటాలు పోవడానికి, భయం అనే సంకటం పోవడానికి ఈ హేరంబుడు ఉపయోగపడతాడని అనుకోవచ్చు. ఇది ఎన్నిసార్లు చేయమంటారు? 108 సార్లు. అలాగే మీకు ఏదైనా ఈ నెల నుంచే మనకి మ్యాజిక్ అనేది స్టార్ట్ అవ్వాలి, అసలు వినాయకుడిని పూజిస్తే అవునా ఇంత బాగుంటుందా, మనం కూడా ఒకసారి చవి చూద్దాం,
ఆయన ప్రేమని మనం కూడా ఒక్కసారి అనుభవిద్దాం. అది చెప్తే గానీ అర్థం కాదు, మనం కూడా ఆ మాట అనాలి. నేను కాదు చెప్తే, నువ్వు అనడం కాదు, నేను అనడం కాదు, ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వాళ్ళు కూడా చెప్పాలన్నమాట. డెఫినెట్లీ చెప్పాలి మరి వినాయకుడి పూజ gratitude. చేసుకుంటే అసలు మనము అది కాదండి చెప్తాం కాదు, మీరు చూడాలండి, మీరు చేసి అది అనుభవించాలని చెప్పాలి అని గనక మీకు ఎవరికైనా అనిపిస్తే గనక గణేష మ్యాజిక్ బిగిన్ నౌ. వావ్. ఇది చదవండి, ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. అలాగే చాలా రోజుల నుంచి పని కావట్లేదు, అసలు ముందుకెళ్తుంది ఆగిపోతుంది పని ఎప్పుడు కూడా అని అనుకున్నవి కూడా తప్పకుండా స్టార్ట్ అవుతాయి అన్నమాట. నమ్మి చేయడమే స్విచ్ వర్డ్ లో ఉన్నది, ఇది తప్పకుండా నమ్మి చేయండి. గణేష మ్యాజిక్ బిగిన్ నౌ. డెఫినెట్ గా మొదలవ్వాలి ఆయన మ్యాజిక్, ఎందుకంటే ఆయన మ్యాజిక్ మొదలైన తర్వాత ఇంకా మాటలు లేవు, చేతలన్నీ టకటక అయిపోవడం. అయిపోతాయి. మరి వినాయకుడికి ఒకసారి జై గణేష అని మీరు కమెంట్ చేస్తే మేము చూసి సంతోషపడతాం. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఈ రోజు రాఖీ పౌర్ణమి, బై ద వే మీరు రకరకాల ప్రోగ్రామ్స్ లో ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా మీరు చెప్పాలి, ఎందుకంటే అలవాటు పడి ఉన్నారు. అందున ఈ శ్రావణ మాస సంకష్టహార చతుర్థి చాలా విశేషం కాబట్టి మీరు మండే మళ్ళీ బిజీ. చెప్పినప్పుడు అనుకున్నా, మళ్ళీ నువ్వు సంకటహర చతుర్థి అన్నాక ఇంకా ఆలోచించాను, వచ్చేస్తాను పద్మిని అని చెప్పాను. ఇంకొకటి, అందరికి ఈ నెల ఎటువంటి పరిస్థితుల్లోనూ చేసుకోండి అని ఎందుకు చెప్తున్నానంటే, మంగళవారం వచ్చింది పైగా మారుకొడుతుంది, అంగారక చతుర్థి కూడా. మనకి ఎప్పుడైతే సంకటహర చతుర్థి మంగళవారం వస్తుందో చాలా విశిష్టం అన్నమాట. అసలు చాలా అంటే చాలు, ఎందుకంటే కుజుడు ఉన్నాడు కదా, కుజుడు వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో, అప్పులు ఉంటాయి, మ్యారేజ్ సరిగ్గా ఉండదు, లేదు అంటే కనుక పిల్లల గురించి ఒకటి, లేదా హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్స్ కి ఇబ్బంది, హెల్త్ ప్రాబ్లమ్స్, ఒకటి చాలా ఆయనదే కాబట్టి బ్లాక్ బస్టర్. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనే అస్సలు మానకండి. అంగారక చతుర్థి కదా, మీకు అప్పుల ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ తీరిపోతాయి. ఏమండి మరి ఏది చెప్పినా ఇలానే చెప్తున్నారా అని అనుకుంటే గనక, అలాంటి డేస్ మనకి కనిపిస్తున్నాయి, అలాంటి రోజులు ప్రకృతి మనకి అందిస్తోంది అని చెప్పి మనం నిజంగా చెప్పాలంటే యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఉన్నది తెలుసుకోవటమే, ఈ శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవటానికి ఇంత పని కట్టుకుని చెప్తూ ఉన్నాము. అది వినియోగించుకున్న వాళ్ళు ఎలాగో వినియోగించుకుంటారు, ఎత్తి చూపే వాళ్ళు ఎలాగో వేరే పని లేదు కాబట్టి చక్కగా వాళ్ళ కష్టాలు కూడా లేవు, దేవుడి దేవల్ల. పాప కష్టాలు ఉండాలని నేను కోరుకోవట్లేదు, కానీ అనవసరమైన కమెంట్స్ చేసి కర్మ చూస్తూ ఉంటుంది, అనవసరంగా చేసుకోవద్దు అవన్నీ. ఎందుకంటే కష్టాలు పడే వాళ్ళ కోసం వాటి నుంచి బయటపడాలి అని మేము ఎంతో సహృదయంతో చేస్తున్నాం. వ్యూస్ బిజినెస్ పక్కన పెట్టేయండి కదా. సో కైండ్లీ అండర్స్టాండ్ దట్. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అక్క. నమస్తే.